అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఈనాటి అంశం మొహరం నెలలో చేయవలసిన కార్యాలు మరియు ఆషూరా దినము. మొహరం మాసం మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు. మొహరం మాసంలో ప్రత్యేకించి జరిగే దౌర్జన్యాలలో ఒకటి ఏమిటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులైన సహాబాల గురించి చెడుగా పలకడం మరియు వారిని తిట్టిపోయడం. వాస్తవానికి ప్రవక్త సహచరులను గూర్చి చెడు పలకడం, వారిని దుర్భాషలాడడం అనేవి పూర్తిగా నిషేధించబడ్డాయి. దివ్య ఖురాన్లో అల్లాహ్ సహాబాల మహత్యాన్ని గురించి వివరించిన తరువాత తిరస్కారులు అంటే అవిశ్వాసులకు సహాబాల పట్ల అసహ్యం కలుగుతుంది మరియు ఎల్లప్పుడూ వారి గురించి మనసుల్లో ద్వేషాన్ని రగులుకొని ఉంటుంది అని సెలవిచ్చారు. అంటే సహాబాలను అసహ్యించుకోవడం, వారి పట్ల ద్వేషాభావం కలిగి ఉండడం తిరస్కారుల ప్రవృత్తి అన్నమాట, ముస్లిములది కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: నా సహచరులను దుర్భాషలాడకండి. నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ శక్తివంతుని సాక్షి, మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారం దానం చేసినా సరే అది వీరి ఒక ముద్ లేదా అర ముద్కు కూడా సమానం కాలేదు. ముద్ అంటే ఒక రకమైన కొలత. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను గూర్చి చెడుగా అనకండి, ఎందుకంటే దైవ ప్రవక్తతో వారు నిలబడ్డ ఒక్క క్షణమైన మీ పూర్తి జీవితపు ఆచరణల కన్నా ఉత్తమమైనది. అల్లాహ్ మనందరినీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ప్రేమించే మరియు వారిని గౌరవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియమైన సోదరిమణులారా, గత ప్రసంగంలో మేము మొహర్రం మాసం నిషేధిత 4 మాసాల్లో ఒకటి అని మరియు ఈ నెలలో ప్రత్యేకించి దౌర్జన్యం చేయడాన్ని అంటే అల్లాహకు అవిధేయత చూపడాన్ని అల్లాహ్ నిషేధించాడని వివరించి ఉన్నాం. కనుక మనం అవిధేయతకు దూరంగా ఉంటూ దానితో పాటు ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఉపవాసాలు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: రంజాన్ తరువాత అన్నిటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ మాసమైన మొహర్రం నెల ఉపవాసాలు మరియు ఫర్జ్ నమాజ్ తరువాత శ్రేష్టమైన నమాజ్ రాత్రి నమాజ్ అంటే తహజ్జుద్ నమాజ్. ప్రత్యేకించి ఆషూరా రోజు అంటే 10వ మొహర్రం నాడు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నంత వరకు నిరాటంకంగా ఈ రోజు ఉపవాసం ఉండేవారు. తదుపరి మదీనాకు వచ్చేసిన తరువాత అక్కడ కూడా తను ఈ రోజు ఉపవాసం ఉండి తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తరువాత రంజాన్ మాసంలో ఉపవాసాలు ఫర్జ్ అంటే విధి అయ్యాక ఆయన ఇలా సెలవిచ్చారు: మీలో ఇష్టమైన వారు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చు, ఇష్టం లేని వారు అవసరం లేదు. ఈ విషయం గురించి కొన్ని హదీసులు వినండి. మొదటిది ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆషూరా దినం మరియు రంజాన్ మాసం తప్ప మరే దినానికి ఇంకో దినంపై ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఉపవాసం పాటించాలని నిర్ణయించుకోవడం చూడలేదు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ మాసం మినహాయిస్తే ఇతర దినాలలో ఆషూరా దినానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో అంత ప్రాధాన్యత మరే దినానికి ఇచ్చేవారు కాదు. రెండవది ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ రోజు ఉపవాసం ఉండేవారు. తదుపరి ఆయన మదీనాకు విచ్చేసిన తరువాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తరువాత రంజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా దినపు ఉపవాసం నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు: మీలో ఇష్టమైన వారు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చు, ఇష్టం లేని వారు వదిలేయవచ్చు అని చెప్పారు. మూడవది అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు విచ్చేసిన తరువాత యూదులు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండడం చూసి వారితో, మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసాలు పాటిస్తారు అని అడిగారు. వారు ఆయనతో, ఈ రోజు ఎంతో విశిష్టమైనది, ఈ రోజే అల్లాహ్ మూసా అలైహిస్సలాం మరియు ఆయన సహచరులకు ఫిరౌన్ నుండి విముక్తి ప్రసాదించారు.
అందుకే మూసా అలైహిస్సలాం అల్లాహకు కృతజ్ఞతలు తెలిపేందుకు గాను ఈ రోజే ఉపవాసం ఉండేవారు. అందుకే మేము కూడా ఈ రోజు ఉపవాసాలు పాటిస్తాము అని అన్నారు. ఇది విని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మూసా అలైహిస్సలాం కు మీకన్నా మేము దగ్గరి వాళ్ళం. తదుపరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తాను కూడా ఈ రోజు ఉపవాసం ఉండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించారు. ఆషూరా దినం ప్రాముఖ్యత. గతించిన కాలంలో ఆషూరా దినం ప్రాముఖ్యత ఏ విధంగా ఉండేది? ఈ విషయంలో చాలా విషయాలు ప్రసిద్ధిగాంచాయి. కానీ ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఈ రోజు మూసా అలైహిస్సలాం మరియు ఆయన అనుచర సమాజమైన బనీ ఇస్రాయీలుకు ముక్తిని ప్రసాదించాడు మరియు ఫిరౌన్ అతని జాతిని సముద్రంలో ముంచివేశాడు. ఈ కారణంగానే యూదులు ఈ రోజు ఉపవాసం ఉండేవారు. ఇంతకు ముందు వివరించిన ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ద్వారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు కూడా ఈ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించమని మనం తెలుసుకున్నాము. అబూ మూసా రజియల్లాహు తఆలా అన్హు కథనం, యూదులు ఆషూరా దినాన్ని పండుగ దినంగా భావించేవారు మరియు ఖైబర్ వాసులు అంటే యూదులు ఆ రోజు ప్రత్యేకంగా తమ స్త్రీలకు ఆభరణాలు వగైరా ధరింపజేసి సంతోషంగా ఉండేవారు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీరు ఈ రోజు ఉపవాసం ఉండండి. ఇక మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల ముక్తి వృత్తాంతం మరియు ఫిరౌన్ మూక సముద్రంలో ముంచివేయబడడం ఇదంతా దివ్య ఖురాన్లో సవివరంగా ఉంది. అదేవిధంగా ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా ముందు వివరించబడిన ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖనం ప్రకారం తెలియజేసిన మరో విషయం ఏమిటంటే, అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ రోజు అంటే ఆషూరా దినం గౌరవించేవారు. సందేహ నివారణ. ముస్నదే అహ్మద్లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, నూహ్ అలైహిస్సలాం పడవ జూదీ పర్వతంపై ఆగిన దినమే ఆషూరా దినం. కనుక నూహ్ అలైహిస్సలాం కృతజ్ఞత పూర్వకంగా ఆ రోజు ఉపవాసం పాటించారు. కానీ ఈ ఉల్లేఖనంలో అబ్దుల్ సమద్ బిన్ హబీబ్ అనే ఒక బలహీన ఉల్లేఖుడు ఉన్నాడు మరియు రెండవ ఉల్లేఖుడు హబీబ్ బిన్ జౌఫ్ ఒక అపరిచిత అంటే మజహఫ్ ఉల్లేఖుడు. ఇదే విధంగా తబ్రానీ యొక్క ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఆషూరా దినం నాడు అల్లాహ్ ఆదం అలైహిస్సలాం పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అలాగే యూనుస్ అలైహిస్సలాం పట్టణానికి చెందిన ప్రజలపై కూడా అల్లాహ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు మరియు ఈ రోజే ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించారు. కానీ దీని పరంపర గురించి హఫీజ్ హైషిమి గారి కథనం ఏమిటంటే, దీనిలో అబ్దుల్ గఫూర్ అనే ఒక ఉల్లేఖుడు ఉన్నాడు. అతడు హదీసు వేత్తుల దృష్టిలో త్యజించబడినవాడు అంటే మత్రూక్. ఆషూరా దినపు ఉపవాసం శ్రేష్టత. అబూ ఖతాదా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆషూరా దినపు ఉపవాసం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా సెలవిచ్చారు, గడిచిన సంవత్సరపు కాలపు పాపాలను తుడిచివేస్తుంది. ఈ హదీసులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ముస్లిం ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండాలి మరియు ఇంత భారీగా పుణ్యఫలం పొందుకునే అవకాశం దొరికినప్పుడు చేజేతుల దానిని జార విడుచుకోకూడదు. కానీ ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో చూడండి. ఈ కాలంలో అంటే ధర్మం గురించి కొలమానాలే పూర్తిగా మారిపోయాయి. ప్రజలు ఈ రోజును గురించి ఎన్నో క్రొత్త ఆచారాలు అంటే బిదాతులు సృష్టించుకున్నారు. సున్నతు బిదాతుగా మారిపోయింది మరియు బిదాతును సున్నతుగా భావించడం జరుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి సంవత్సర కాలపు పాపాలను క్షమింపజేసుకోగల సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసింది పోయి ప్రజలు ఈ దినాన్ని త్రాగడాన్ని తినడానికి భావించుకున్నారు. ఈ విధంగా తినడంపై త్రాగడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. తదనుగుణంగా ప్రత్యేక వంటలు తయారు చేయబడతాయి. పాలు, మంచినీళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అపహాస్యం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ హుసైన్ రజియల్లాహు అన్హు వీరమరణంపై దుఃఖానికి సూచన లేక సంబరానికి సూచన అన్నది అర్థం కావడం లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా విషయంలో అల్లాహ్ తరపు నుండి ఆజ్ఞ ఇవ్వకపోతే అలాంటి పరిస్థితులలో ఆయన గ్రంథ ప్రజలను గుణంగా వ్యవహరించడానికి ఇష్టపడేవారు. సహీ బుఖారీలో ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ద్వారా ఈ విషయం
నిరూపించబడి ఉంది. అందుకే యూదులు మరియు క్రైస్తవులు కూడా 10వ మొహరం నాడు ఉపవాసం ఉంటారని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడినప్పుడు ఆయన వారిని వ్యతిరేకించడానికి నిర్ణయించుకున్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండి తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించినప్పుడు ఆ రోజును యూదులు క్రైస్తవులు గౌరవిస్తారు అని ఆయనకు చెప్పబడింది. దీనిపై ఆయన ఇలా సెలవిచ్చారు: వచ్చే సంవత్సరం ఇన్షా అల్లా తలిస్తే మనం 9వ మొహరం నాడు కూడా ఉపవాసం ఉందాం. కానీ తర్వాతి సంవత్సరం అంటే ఆషూరా దినం రావడానికి ముందే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆషూరా దినపు ఉపవాసంలో యూదులు క్రైస్తవులను వ్యతిరేకించడం ఎలా? ఈ హదీసు ద్వారా ఆషూరా దినపు ఉపవాసంలో యూదులు క్రైస్తవులను వ్యతిరేకించడానికి మొహర్రం 10వ తేదీతో పాటు 9వ తేదీ కూడా ఉపవాసం ఉండాలన్న విషయం తెలుస్తుంది. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు అభిమతం కూడా ఇదే. దీనికి అనుగుణంగా ఆయన ఇలా ఉల్లేఖించారు: యూదులను వ్యతిరేకించండి, మొహర్రం 9వ 10వ తేదీలలో ఉపవాసం పాటించండి. అంతేగాక ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: మీరు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండండి మరియు యూదులను వ్యతిరేకించండి. అందుకే అదనంగా దానికి ఒక రోజు ముందుగా గాని లేక ఒక రోజు తరువాత గాని ఉపవాసం పాటించండి. ఈ హదీసులను దృష్టిలో ఉంచుకొని కొందరు పండితుల కథనం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా మొహర్రం 9న ఉపవాసం ఉండలేకపోతే మొహర్రం 10న ఉపవాసం పాటించిన తరువాత యూదులు క్రైస్తవులను వ్యతిరేకించడానికి మొహర్రం 11న కూడా ఉండాలి. ఈ హదీసులకు సంబంధించిన మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా ఉన్నాయి: మొహర్రం 10వ తేదీకి ఒక రోజు ముందు కూడా ఉపవాసం ఉండండి మరియు ఒక రోజు తర్వాత కూడా. అందుకే బహుశా ఈ ఉల్లేఖనాన్ని దృష్టిలో ఉంచుకొనే అల్లామా ఇబ్నే ఖయ్యూమ్ రహిముల్లాహ్ మరియు హఫీజ్ ఇబ్నే హజర్ రహిముల్లాహ్ అనేదేమిటంటే, ఆషూరా దినపు ఉపవాసం గురించి 3 దర్జాలు ఉన్నాయి. అన్నింటికన్నా అల్ప దర్జా అంటే స్థాయి ఏమిటంటే కేవలం మొహర్రం 10 నాడు ఉపవాసం ఉండండి. దానికన్నా ఉన్నతమైన దర్జా ఏమిటంటే దీనితో పాటు మొహర్రం 9న కూడా ఉపవాసం ఉండండి. మరియు దానికన్నా ఉన్నతమైన దర్జా ఏమిటంటే ఈ 2 రోజులతో పాటు మొహర్రం 11వ తేదీ నాడు కూడా ఉపవాసం ఉండండి. ఎందుకంటే ఈ మాసంలో ఎంత ఎక్కువగా ఉపవాసాలు ఉంటే పుణ్యఫలం కూడా అంతే ఎక్కువగా దొరుకుతుంది. వాస్తవం అల్లాహ్కే తెలుసు. ఆఖరుగా అల్లాహ్ను వేడుకునేది ఏమిటంటే ఆయన మనందరికీ నిషేధిత మాసాలను గౌరవించి వాటిలో మరియు ఇతర మాసాల్లో కూడా ఆయన అవిధేయతకు దూరంగా ఉండే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.